నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేస్తామని ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. బీసీ ఉద్యమకారులు, బీసీల కోసం రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా. మనతో పాటుగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడిగా ఉన్నటువంటి ఆంజనేయ గౌడ్ ఉన్నారు. సార్, ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ 42% పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఆ విధంగా జరగవు అనేటువంటి కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి సర్కార్ వైఖరి మొత్తంగా కూడా మోసపూరిత వైఖరి అనేది మనకు అర్థమవుతా ఉన్నది. నిజంగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే చిత్తశుద్ధి ముఖ్యమంత్రుల్లో ఉంటే ఆ వైపుగా ఈ 8 నెలల్లో నిర్దిష్టమైన అడుగులు పడి ఉండాలి. కానీ అవేం లేవు కదా, మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రభుత్వానికి తెలుసు కదా, స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు వస్తూ ఉన్నాయో కూడా ప్రభుత్వానికి నిర్దిష్టంగా తెలుసు. తెలిసినప్పుడు దానికి సంబంధించిన చర్యలు ప్రభుత్వంలోకి వచ్చినట్టే యుద్ధ ప్రాతిపదికగా తీసుకోవాలి. కానీ ఆ వైపు అడుగు లేలేదు కదా. నువ్వు నిజంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే ఉద్దేశం నీకుంటే కమిషన్కు, ఇప్పుడున్న కమిషన్ కన్నా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలి. ఇచ్చి సమగ్ర కులగణన కోసం సంబంధించిన శాఖల సహకారాన్ని అంతా అందించి 2 నెలల్లో ఇప్పటికే పూర్తి చేసి ఉండొచ్చు ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా. కులగణనతో పాటు రిపోర్ట్ రైటింగ్ కానీ, బీసీ కమిషన్ రిపోర్ట్ని కానీ ఆ దిశగా అన్ని చర్యలు తీసుకొని ఉండొచ్చు. కానీ అటువైపు ఒక్క అడుగు కూడా ముఖ్యమంత్రి వేయలేదు కదా గడిచిన 9 నెలల నుంచి. నీకు ఇష్టమైన గత ప్రభుత్వాన్ని వేధించాలి, గత ప్రభుత్వ పెద్దల్ని వేధించాలని చెప్పి నువ్వు ఆగా మేఘాల మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసినావు కదా, ఇరిగేషన్ మీద. ఆగా మేఘాల మీద నువ్వు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వేసినావు కదా, ఎంక్వైరీ జరిపించినావు కదా. ఆ కమిషన్లు వేయడానికి, పగ సాధించడానికి, కుట్ర కోసం ఆ కమిషన్లు వేయడానికి నువ్వు ఎంత వేగంగా స్పందించినావో, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి నీవెందుకు బీసీ కమిషన్కు బాగా తప్పచెప్పలేదు, బీసీ కమిషన్కు సహకరించలేదు, మళ్ళీ కొత్త బీసీ డెడికేటెడ్ కమిషన్ అని నీవు ఎందుకు వేయలేదు? కాబట్టి మనకి ఇక్కడనే అర్థమవుతా ఉన్నది, రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీస్ వేరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ వేరు. ఆయన ప్రయారిటీస్లో బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు. ఇది కేవలం మభ్యపుచ్చే చర్య మాత్రమే, మసిపూసి మాడికాయ చేసే ప్రయత్నం మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదని మనకు అర్థమవుతాను. అసెంబ్లీ వేదికగా 150 కోట్లు ప్రకటిస్తూ ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటల మీద కూడా మీకు నమ్మకం లేదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అట్లా ఉంది కదా, ఆయన మాటలు కూడలు దాడతాయి, కాళ్ళు గడప దాటం. మనం చూసినాం, అనేక అంశాల మీద చూసినాం. అట్లాంటి వైఖరి ఉన్నవాడు బీసీలకు న్యాయం చేసినట్టే ఎట్లా నమ్ముతాం మనం? పైగా 9 నెలలు గడిచింది కదా. 9 నెలల్లో ఆ దిశగా నిర్దిష్టమైన చర్యలు ఏమైనా చేపట్టి ఉంటే, నిర్దిష్టంగా ఏ విధమైన స్టెప్స్ అయినా ఈ ప్రభుత్వం నుంచి వచ్చి ఉంటే, ఆ ఎక్సర్సైజ్ జరిగి ఉంటే నమ్మేవాళ్ళం. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు కదా. ఎంతసేపు రొటీన్ రివ్యూలు, రాజకీయ నాయకులతోని, అధికారులతోని రొటీన్ రివ్యూలు, మీడియాకు లీకేజీలు తప్ప అటువైపు నిర్దిష్టమైన అడుగులే వేయలేదు కదా. నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఎవరితో చర్చించాలి? నువ్వు జాతీయ బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళు, గతంలో రాష్ట్ర బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళు, సెన్సస్ సేకరణలో నిపుణులు, గత అనుభవం ఉన్న వాళ్ళు, నిష్ణాతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరినీ పిలుచుకొని ముఖ్యమంత్రి వాళ్ళతో చర్చించి ఒక సైంటిఫిక్ రోడ్ మ్యాప్ని వేసుకోవాలి రిజర్వేషన్లు ఇవ్వడం కోసం. కానీ అటువైపు అయిన దృష్టి లేదు, ఆలోచన లేదు. కాబట్టి మనకు దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది, ఇది ఒక మోసపూరితమైన చర్య, మోసపూరితమైన ప్రయత్నము. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ బీసీల చెవిలో పూలు పెట్టదలుచుకున్నది. అది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈయన బీసీలకు న్యాయం చేసే కనీస అవగాహన కానీ, కనీస ప్రేమ కానీ రేవంత్ రెడ్డికి లేదు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అయినటువంటి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, పార్లమెంటు వేదికగానే మొత్తం 29 రాష్ట్రాలు తిరిగి మరి నా యొక్క కులగణనకు సంబంధించినటువంటి విషయంలో, రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో నా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్తా ఉన్నారు. అగ్రనాయకులే చెప్తా ఉన్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో అది అమలు అవ్వదు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఈ రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్ లేదు, ఇండియన్ కాంగ్రెస్ లేదు. దురదృష్టం ఉందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ 6 ఉంది తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ 5 లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి మీదనే ఢిల్లీ ఆధారపడి బతుకుతా ఉన్నది. ఈయన ఇచ్చే మూటలు, ఈయన చెప్పే మాటల మీదనే రేవంత్ కానీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కానీ ఆధారపడి బతికే పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఆదేశించే పరిస్థితిలో రాహుల్ గాంధీ లేడు. ఇవాళ వాళ్ళ చెవులో కూడా పూలు పెడతా ఉన్నాడు, వాళ్ళని కూడా మోసం చేస్తూ ఉన్నాడు, మభ్య పెడతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మాట వింటాడని మనం అనుకోలేం. ఆయనే చెప్పింది కదా, నా పెద్దన్న మోదీ అని. ఇప్పుడు నా పెద్దన్న మోదీ అన్నాడు. మోదీ డైరెక్షన్లో నడుస్తూ రాహుల్ గాంధీ చెవిలో పూలు పెడుతూ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన అధిష్టానం ఎజెండాను ఫాలో కాడు. రేవంత్ రెడ్డి యొక్క అహంకారపూరితమైన ఎజెండా వేరు, రేవంత్ రెడ్డి యొక్క అహంకారపూరితమైన వ్యవహార శైలి వేరు. కాబట్టి ఈయన కాంగ్రెస్కే కాదు, ఈ రాష్ట్రానికి కూడా పెద్ద అరిష్టం.
మీరు ఒక సభ్యునిగా కొనసాగడం జరిగింది దాదాపుగా 3 ఏళ్ల పాటుగా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కులగణనకు సంబంధించినటువంటి విషయంలో ఒక పూర్తి అవగాహన అయితే మీకు ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎన్ని నెలలు పట్టచ్చు అంటారు కులగణన జరగడానికి, రిజర్వేషన్లను లెక్కేయడానికి? ఇప్పుడు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా కులగణన చేయాలి, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే చిత్తశుద్ధి ఉంటే నిష్ణాతులతో చర్చ పెట్టాలి. చర్చ ఒక సైంటిఫిక్ రోడ్ మ్యాప్ వేసుకోవాలి. నేషనల్ సెన్సస్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ సెన్సస్ ఫార్మేట్ని అయితే ఫాలో అవుతుందో, ఏ క్వశ్చనీర్ని అయితే డిజైన్ చేసుకుంటుందో, ఏ రీసెర్చ్ మెథడాలజీని అయితే ఫాలో అవుతుందో అదే మోడాలిటీస్ను అడాప్ట్ చేసుకొని ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు అడుగులు వేయాలి, సమగ్ర కులగణనకు అడుగులు వేయాలి. అది బీసీ కమిషన్తో చేస్తారా, ప్లానింగ్ కమిషన్తో చేస్తారా, కానీ జిఏడి నుంచి చేసినా, ఎటు నుంచి చేసినా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి చేసినా ఆ వైపు రెవెన్యూ యంత్రాంగాన్ని, టీచర్స్ని ఎంగేజ్ చేసి ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి, స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా. అది స్టార్ట్ చేసి కంపారిటివ్ స్టడీ చేసి మంచి రిపోర్ట్ను, లీగల్ స్టూడెంట్లో నిలబడే రిపోర్ట్ను తయారు చేయించాలి రేవంత్ రెడ్డి గారు. కానీ అటువైపు ఆయన అడుగులు ఏమీ వేస్తలేడు కదా. గతంలో కర్ణాటక ప్రభుత్వం కాంతరాజా కమిషన్ ద్వారా కులగణన చేయించింది. ఇటీవల బీహార్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని అక్కడి కోర్టు స్ట్రక్ డౌన్ చేసింది. ఇట్లా అనేక రాష్ట్ర హైకోర్టులు లీగల్ స్కూటీన్లో రిజర్వేషన్ల పెంపుని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. 50% క్యాప్ అనేది ఉంది. దాన్ని ఎట్లా అధిగమించాలని దాని విషయంలో కూడా లీగల్ ఎక్స్పర్ట్స్తో చర్చించి ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి. కానీ ఆ ప్రయత్నం ఏమీ రేవంత్ రెడ్డి చేస్తలేడు కాబట్టి ఎన్ని నెలలు అవుతుందో కాదు. అసలు ఆయన చేయనప్పుడు నెలలు కాలానికి ఇక్కడ చర్చకే ఆస్కారం లేదు. ఒకవేళ 42% రిజర్వేషన్ లేకుండా కులగణనే చేయకుండా లోకల్ బాడీస్లోకి వెళ్తే బీసీ ఉద్యమకారులుగా, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కోసం ఆలోచిస్తున్నటువంటి వారిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఆయనకు అర్థమై ఉంటుంది, ఇప్పటికే అర్థం అవుతుంది కూడా భవిష్యత్తులో. బీసీలు నిశ్శబ్ద విప్లవకారులు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టే నైపుణ్యం బీసీలకు ఉంది. కులవృత్తిలో ఉన్నదే నైపుణ్యం. కాబట్టి అట్లాంటి బీసీలని గెలికి ఇవాళ మోసం చేస్తే, నమ్మించి మోసం చేస్తే బీసీలు అగ్గి బరాటలాగా మారుతారు. రేవంత్ రెడ్డి సర్కార్కు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తోంది. ఇది ఆంజనేయ గౌడ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 42% రిజర్వేషన్ లేకుండా లోకల్ బాడీస్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటనే ఉంటుందనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.